3550 మెట్లు గుండెల్లో గోవిందనామం. ఇవాళ నేను తిరుమల కొండని అలిపిరి మెట్ల మార్గంలో ఎక్కబోతున్నాను. లెట్స్ గో. రాత్రి వేళ అలిపిరి మెట్లు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా? ఇంకా రూల్స్ అయితే వేరే లెవెల్. అవేంటో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ లగేజ్ ని మోసుకుంటూ కొండపైకి వెళ్ళలేరు కాబట్టి అందుకే మీరు ఇక్కడ కింద ఫ్రీ లగేజ్ కౌంటర్ లో లగేజ్ ఇచ్చేసి రిసిప్ట్ అయితే తీసుకోవాలి. ఇవి మీకంటే ముందే కొండపైకి చేరుకుంటాయి. మీరు అలిపిరి మెట్లు ఎక్కే ముందు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలని ఈ వినాయకుడికి అయితే మీరు కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకోవాలి. నేను ఇంకా మా అమ్మగారు అయితే మెట్టు మెట్టుకు బొట్టు పెడుతున్నాం. మీరైతే మీ ఇంటి నుండే పసుపు మరియు కుంకుమ తీసుకెళ్ళండి. ఇక్కడివి చాలా ఫేక్, రేట్లు ఎక్కువ అండ్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. మెట్లకు బొట్టు పెడుతూ కొంచెం ముందుకు వెళ్ళగానే రాజగోపురం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకొంత టైం అయ్యాక అక్కడ చాలా మంది అయితే జమ అయ్యారు. అప్పుడు పోలీస్ వాళ్ళు అందరినీ పిలిచి నైట్ టైం కదా, పులులు ఏలుగు బంటులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ గుంపు గుంపుగా గోవింద నామంతో ముందుకు వెళ్ళమని చెప్పారు. అలిపిరి మెట్లు ఎక్కే ముందు మనకు రైట్ సైడ్ లో తలయేరు గుండు ఉంటుంది. ఇక్కడ మీ మోకాళ్ళని ఆనించి కాళ్ళ నొప్పులు తగ్గాలని అంజన్నకైతే మొక్కుకోవాలి. మనం మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు దశావతారాలు అయితే దర్శనమిస్తాయి. మనకు అలిపిరి పైనే తినడానికి తాగడానికి స్టాల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ రేట్స్ డబుల్ ఉంటాయి. సో మీరు డబ్బులు కాస్త ఎక్కువ తీసుకెళ్ళండి. 1000 మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ మనల్ని ఆపేశారు. ఇలా ఒక 4 సార్లు అయితే మమ్మల్ని ఆపేశారు. సేమ్ అదే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒక 3000 మెట్లు ఎక్కిన తర్వాత మనకు అంజన్ననైతే దర్శనమిస్తాడు. అంత పెద్ద స్వామిని కల్లారా చూసాక నా భయం అలసట అన్ని పోయినాయి. కొంచెం ముందుకు వెళ్ళాక మాకైతే జింకలైతే కనిపించాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మొకళ్ళ పర్వతం మెట్లు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక ఇక్కడి నుండే అసలైన ఆటనైతే ఉంటుంది. ఇక దీని తర్వాత ఏమైందో అండ్ మీ లగేజ్ ని ఎక్కడ తీసుకోవాలో మీకైతే నేను పార్ట్ 2 లో చెప్తాను. సో దానికోసం మీరైతే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోండి. గోవిందా గోవిందా.